అల్లూరు జిల్లా అరకులోని అల్లూరి పబ్లిక్ స్కూల్ 44వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి పూర్వ విద్యార్థి, ప్రస్తుత మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో తాను ఉన్న హాస్టల్ గదిని సందర్శించారు. ఈ పాఠశాలలో తాను 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నానని చెప్పారు. ఉత్తరాంధ్రలో బెస్ట్ స్కూల్గా గుర్తింపు వచ్చిందన్నారు. ఈ పాఠశాలలో చదివిన పలువురు ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, డిఎస్పీలు, తహసీల్దార్లు వంటి ఉన్నత స్థాయికి ఎదిగారని మంత్రి తెలిపారు. Where I studied my class 2nd to 5th class. I studied here from 2nd to 5th class for 4 years in this institution where I was residing in the hostel, and I had a very good memories from this institution. I'm very happy note that I'm here celebrating your annual day and trying to see the children who accomplished a wonderful career in their current standard. I also wanted to see the performance which are coming down the line from the students of this school. చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఇది. ఇలాంటి పబ్లిక్ స్కూల్ ఇక్కడ నెలకొల్పడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, చాలా మందికి మంచి అవకాశాలు కల్పించడం ఒక మంచి విషయం కింద భావిస్తున్నాను. అరకువేలి పబ్లిక్ స్కూల్లో ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఏంటంటే మీ స్కూల్లో చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ ఒక ఉన్నతమైన రాజకీయ రంగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి రాష్ట్ర కేబినెట్లో ఒక మినిస్టర్ హోదా పొంది, ఒక మినిస్టర్ హోదాతో మీ పాఠశాల ఆనర్స్కి వచ్చి డయాస్ మీద నేను ఉండడం నిజంగా చాలా గర్వకారణం. జోడ అవుతున్నారు.